వైట్ రైస్‌తో పులావ్ అంటే బోర్ అయిందా? అయితే హెల్తీగా ఉండాలి, టేస్టీగా సూపర్‌గా ఉండాలి అంటే ఈ కొబ్బరి పాల మిల్లెట్ పులావ్ అయితే ట్రై చేయాలి. హలో పీపుల్! ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో మిల్లెట్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని బటర్ లేదా నెయ్యి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవాలి. నేనైతే బేబీ కార్న్, క్యారెట్ ఇంకా ఆలుగడ్డ తీసేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవాలి. అవి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక 200 ml నేను అయితే కొబ్బరి పాలు తీసుకున్నాను. అది 2 గ్లాసెస్ వస్తుందన్నమాట. అంటే 1 గ్లాస్ మిల్లెట్స్‌కి. ఆ తర్వాత ఇంకో 1 గ్లాస్ మనం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ నానబెట్టిన ఒక 1 గ్లాస్ మిల్లెట్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసి మనకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అండ్ లాస్ట్‌కి పుదీనా వేయాలన్నమాట. పుదీనా ఎప్పుడైనా లాస్ట్‌కి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మంచిగా లిడ్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలి. అంతే టేస్టీగా కొబ్బరి పాలతో మిల్లెట్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. టేస్ట్ చాలా బావుంది. నేనైతే ప్రాన్స్ కర్రీతో తిన్నాను. ఆ కర్రీ లింక్ కూడా కింద ఉంటుంది చూసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.